ఏపీలో కల్తీ మద్యం అమ్మకాలపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారారంటూ ఎక్స్ వేదికగా ఆరోపణలు చేశారు. నకిలీ లిక్కర్ వ్యవహారంలో రాష్ట్రాన్ని నెంబర్ 1 గా తీర్చిదిద్దాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. అన్నమయ్య జిల్లా ములికల చెరువులో టీడీపీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీ పెట్టి సప్లై చేస్తున్నారని మండిపడ్డారు. మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు, ఇల్లీగల్ పర్మిట్ రూములు అన్ని టీడీపీ వాళ్లవేనని అన్నారు. అక్రమ మద్యం తయారీదారులు కూడా టీడీపీ నేతలేనని ఆరోపించారు. ఏపీలో కల్తీ మద్యం అమ్మకాలపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారారంటూ ఎక్స్ వేదికగా ఆరోపణలు చేశారు. నకిలీ లిక్కర్ వ్యవహారంలో రాష్ట్రాన్ని నెంబర్ 1 గా తీర్చిదిద్దాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. అన్నమయ్య జిల్లా ములికల చెరువులో టీడీపీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీ పెట్టి సప్లై చేస్తున్నారని మండిపడ్డారు. మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు, ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు అన్ని టీడీపీ వాళ్లవేనని అన్నారు. అక్రమ మద్యం తయారీదారులు కూడా టీడీపీ నేతలవేనని ఆరోపించారు. రెడ్డికేటు కల్తీ మద్యం అమ్మకాలపై అయితే వైఎస్ జగన్ చాలా సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఇటు అన్నమయ్య జిల్లా ములికల చెరువులో అయితే టీడీపీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీ పెట్టినట్టుగా ఇటు వైఎస్ జగన్ ఆరోపించారు. అప్డేట్స్ ఏంటి? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సురేందర్ నాయుడు అనే వ్యక్తి కల్తీ మద్యం తయారు చేసినటువంటి సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో ఈ కల్తీ మద్యం ఫ్యాక్టరీనే పెట్టి అక్రమంగా మద్యం తయారు చేస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఘటన బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుని టార్గెట్ చేస్తూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కొన్ని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ గా చంద్రబాబు వ్యవహరిస్తున్నారంటూ రాష్ట్రాన్ని అక్రమ మద్యం అమ్మకాల్లో ఏపీని నెంబర్ 1 గా చేసేందుకు సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారంటూ కూడా ఆయన విమర్శలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతి పక్కన పెడితే లిక్కర్ సిండికేట్లతో నకిలీ మద్యం తయారీ ద్వారా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమ సంపాదనకు దిగారంటూ కూడా ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. లిక్కర్ సిండికేట్లకు గ్రామ స్థాయి వరకు విస్తరించి బెల్ట్ షాపులు, మాఫియాలకు కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం మద్యం దుకాణాలపైన గతంలో ఓ పద్ధతి ప్రకారం విష ప్రచారాన్ని చేశారంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అన్నమయ్య జిల్లాలో ఏదైతే కల్తీ మద్యం తయారవుతుందో ఈ ఘటనకు సంబంధించి బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవడంలో కూడా ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. అన్నమయ్య జిల్లా టీడీపీ ఇన్ఛార్జి కన్సర్నల్లోనే ఈ కల్తీ మద్యం తయారవుతుంది. దీంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల ప్రమేయం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసును తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. కేసును పక్కదారి పట్టించడం కాకుండా ఈ ఘటనకు కారణమైనటువంటి వారిని పక్కకు తప్పించి విదేశాల్లో ఉన్నటువంటి మరో వ్యక్తి పైన ఈ నెపాన్ని నెట్టేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. దీనికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఈ పథకం అంతా కూడా అమలు చేస్తూ ఉన్నారంటూ కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. సో మొత్తంగా రాష్ట్రంలో కల్తీ మద్యం అనేది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది. దీని ద్వారా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. వారి ప్రాణాలకు నష్టం జరుగుతుంది. తీవ్ర అనారోగ్య పాలవుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వీటిని అరికట్టడంలో కూటమి ప్రభుత్వం కానీ సీఎం చంద్రబాబు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మరోవైపు మద్యం ద్వారా గతంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చేది, కానీ ఇప్పుడు ఆ ఆదాయం రావటం లేదు. అదంతా కూడా తెలుగుదేశం పార్టీ నేతల జేబుల్లోకి వెళ్తుందనే అంశాన్ని లెక్కలతో సహా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. మొత్తంగా
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ మద్యం అదేవిధంగా మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కీలక నేతలు వ్యవహరిస్తున్నారు. ఈ అక్రమ మద్యం ద్వారా వచ్చే లాభాలన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతల జేబుల్లోకి వెళ్తున్నాయన్నది గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు. తాజాగా అన్నమయ్య జిల్లా ములకల చెరువులో ఈ కల్తీ మద్యం వ్యవహారం బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో జరిగినటువంటి వరుస సంఘటనలను హైలైట్ చేస్తూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శ చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.